నమస్తే వెల్కమ్ టు 9+ న్యూస్ నేను సంగీత. గాంధీ ఆసుపత్రిలో జరిగిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ఛాతీ సంబంధిత సమస్యతో చికిత్స పొందుతున్న బీఎస్సీ ఓటీటీ సెకండ్ ఇయర్ విద్యార్థిని పల్లవి గౌడ్ వైద్యం వికటించి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. మొదటి సర్జరీ విఫలమైన తర్వాత రెండోసారి శస్త్రచికిత్స నిర్వహించినా బ్లీడింగ్ ఆగలేదని తెలిపారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ కూతురు ప్రాణాలు కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు పల్లవి మృతదేహాన్ని అప్పగించలేదని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఘటనపై చిలకలగూడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కార్యక్రమం చేపడుతున్నారు. ఎందుకంటే బోలలో నీళ్ళు లేక మంచి గాంధీ ఆసుపత్రిలో జరిగిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ఛాతీ సంబంధిత సమస్యతో చికిత్స పొందుతున్న బీఎస్సీ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ సెకండ్ ఇయర్ విద్యార్థిని పల్లవి గౌడ్ వైద్యం వికటించి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. మొదటి సర్జరీ విఫలమైన తర్వాత రెండోసారి శస్త్రచికిత్స నిర్వహించినా బ్లీడింగ్ ఆగలేదని తెలిపారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ కూతురు ప్రాణాలు కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు పల్లవి మృతదేహాన్ని అప్పగించడం లేదని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఘటనపై చిలకలగూడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఫస్ట్ ఆపరేషన్ రాంగ్ అయింది. అందుకు మేమున్నాం చేస్తామని సర్టిఫికేట్ అన్ని చేసి అసలు అడ్మిట్ చేసిన రికార్డు అన్ని ఉన్నాయి. ఫస్ట్ ఆపరేషన్ రాంగ్ అయింది. బీఎస్సీ ఓటీటీ సెకండ్ ఇయర్ విద్యార్థిని పల్లవి గౌడ్ వైద్యం వికటించి మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మొదటి సర్జరీ విఫలమైన తర్వాత రెండోసారి శస్త్రచికిత్స నిర్వహించినా బ్లీడింగ్ ఆగలేదని తెలిపారు. దీని మీద మరిన్ని అప్డేట్స్ మా రిపోర్టర్ కీర్తి అందిస్తారు. కీర్తి. సంగీత, మనం గాంధీ హాస్పిటల్లోని ఒక తీవ్రమైన ఘటన అయితే చోటు చేసుకుంది. బీఎస్సీ సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి పల్లవి గౌడ మనకి వైద్యం వికటించడం వలన అయితే కూడా తను మృతి చెందినట్లుగా కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఆమె మొదటిసారిగా ఈ నెల 16వ తారీఖున ఛాతీకి సంబంధించినటువంటి వ్యాధితోనైతే కూడా మనకి ఆమె ఏ కాలేజీలో అయితే చదువుతుందో అదే కాలేజీలో అక్కడ అదే హాస్పిటల్లో
అడ్మిట్ అవ్వడం కూడా జరిగింది. సో అప్పుడు పరీక్షించిన వైద్యులు ఏంటంటే తనకి శస్త్రచికిత్స అవసరం అవుతుందని చెప్పేసి మొదటిసారి గుండెకి సంబంధించినటువంటి శస్త్రచికిత్స అయితే చేశారు. సో ఆ శస్త్రచికిత్స అయితే ఫలించకపోవడం వలన, బ్లీడింగ్ అవ్వడం వలన మళ్ళీ రెండోసారి తనకి 20వ తారీఖున మళ్ళీ సర్జరీ అనేది చేయడం జరిగింది. సర్జరీ చేసి అయితే కణితిని అయితే కూడా రిమూవ్ చేశారు. అయితే అయితే ఆ కణితిని తీసిన ఆ సమయంలోనైతే కూడా తనకి చేసినటువంటి ఆ శస్త్రచికిత్స ఫెయిల్ అవ్వడం వలన ఏమో తెలియదు కానీ ఆ అమ్మాయి అయితే కూడా మృతి చెందిందని చెప్పేసి వైద్యులు ఆమె తల్లిదండ్రులకు అయితే తెలియజేయడం జరిగింది. ఎందుకంటే ఆపరేషన్ చేసిన తర్వాత కూడా ఫస్ట్ టైం ఆపరేషన్ చేసిన తర్వాత బ్లీడింగ్ ఆగలేదు. అండ్ అదే విధంగా రెండోసారి మళ్ళీ వైద్యం చేయడం ద్వారా తను చనిపోయిందని చెప్పేసి అని వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ మనం చూసుకుంటే ఆమె తల్లిదండ్రులు చెప్పింది ఏంటంటే ఎటువంటి అనుభవం లేని వైద్యులు వైద్యం చేయటం వల్లనే మా కూతురు చనిపోయింది, దీనికి వైద్యుల నిర్లక్ష్యమే దీనికి బాధ్యత వహించాలి అని చెప్పేసి అయితే కూడా తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అండ్ అదే విధంగా ఇక్కడ చూసుకుంటే కనుక ఆ మృతి చెందినటువంటి పల్లవి మృతదేహాన్ని ఇప్పటిదాకా కూడా వాళ్ళ తల్లిదండ్రులకి ఇంకా అది అప్పగించలేదని చెప్పేసి ఆ పల్లవి మృతదేహాన్ని అయితే మాకు ఇవ్వాలని చెప్పి వాళ్ళు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. రైట్. అయితే ఇంకా ఏదైనా అనారోగ్య పరమైన సమస్యలు ఏదైనా చెప్పడం జరిగిందా? ఇంకా ఏవైనా ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఏమంటున్నారు? ఆ అమ్మాయికి కేవలం గుండెకు సంబంధితమైన వ్యాధి ఒకటే ఉందని చెప్పేసి దానికే వాళ్ళు అక్కడ శస్త్రచికిత్స చేశారని కూడా మనకు తెలుస్తుంది. అయితే పోలీసులు దర్యాప్తు జరిపి అసలు దీనికి కారణం ఏంటి, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను అయితే అక్కడ ఉన్నటువంటి డీన్ని కానీ అదేవిధంగా వైద్య సిబ్బందిని కానీ అడిగి తెలుసుకోవడం అయితే జరుగుతుంది. వాళ్ళు ఎందుకంటే ఫిర్యాదును అయితే నమోదు చేసుకున్నారు. అండ్ అదేవిధంగా ఎవరైతే శస్త్రచికిత్స చేశారో ఆ వైద్య బృందాన్ని కూడా వాళ్ళు ప్రశ్నించడం కూడా జరుగుతుంది. సో ఏమంటున్నారు దీనికి సంబంధించి? వైద్యులు ఏమైనా ఇప్పటి వరకు అప్డేట్ ఇవ్వడం ఏదైనా జరిగిందా? వైద్యుల నుంచి ఎటువంటి అప్డేట్ అయితే మనకి ఇంతవరకు రాలేదు. బట్ తల్లిదండ్రులు అయితే ఏమంటున్నారంటే కనుక ఖచ్చితంగా ఇది వైద్యుల యొక్క నిర్లక్ష్య ధోరణి. అండ్ అదేవిధంగా చూసుకుంటే వాళ్ళు ఇచ్చినటువంటి ఆ వైద్యం, ఎందుకంటే ఎటువంటి అనుభవం లేని వైద్య సిబ్బంది మా అమ్మాయికి శస్త్రచికిత్స నిర్వహించారు, వాళ్ళు ఇచ్చిన వైద్యం వికటించడం వల్ల అమ్మాయి మరణించిందని చెప్పేసి అది కూడా రెండు సార్లు అంటే ఒకే నెలలో 2 సార్లు ఇలా శస్త్రచికిత్స చేయటం వల్లనే తనకి ప్రమాదం ఏర్పడింది కాబట్టి తను చనిపోయింది కాబట్టి దీనికి పూర్తి బాధ్యత వైద్యులే వహించాలని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులు అయితే డిమాండ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ కీర్తి.